ప్రైజ్ ద లార్డ్. ఒకరిని ఎదుటి వాళ్ళు ఇష్టపడడం చాలా సులువేమో, కానీ ఇష్టపడిన వారికి ఎప్పుడు మనం ఇష్టంగా ఉండడం అంటేనే చాలా కష్టం. సామెత 17:9 ప్రేమను వృద్ధి చేయువాడు తప్పిదం దాచిపెడతాడు, జరిగిన సంగతి మాటిమాటికెత్తువాడు మిత్రభేదం చేస్తాడు. మనము ప్రేమను వృద్ధి చేస్తూ ఆ స్నేహాన్ని ఎప్పటికీ కొనసాగించడం దగ్గర జాగ్రత్త పడాల్సిన వాటిల్లో విమర్శించి మాట్లాడడం, పొరపాట్లు ఎత్తిపట్టడం, ప్రతిదాన్ని మాటిమాటికి వాళ్ళ తప్పులను మనం ఎత్తిపట్టినప్పుడు అక్కడ ఆ స్నేహం ఇంకా కొనసాగించుకోలేని పరిస్థితిలో ఉండిపోతుంది. అందుకే దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు ప్రేమ దోషాలను ఎరగదు అన్న విలువల్లో దేవుడు కూడా మనతో అంటాడు, తూర్పు నుంచి పడమట ఎంత దూరం అయిందో మీరు చేసిన తప్పుల్ని కూడా నేను అంత దూరపరిచాను అంటాడు. కాబట్టి లోకంలో కూడా ఒకటి అంటారు, నచ్చితే పెద్ద తప్పు కూడా చిన్నగా కనిపిస్తుంది, నచ్చకపోతే చిన్నదైనా పెద్దగా కనిపించే ప్రమాదం కలిగి ఉంటాం. కాబట్టి ప్రేమను కలిగి ఉండి అధిగమించాల్సిన దోషాలను క్షమిస్తూ ఆ యొక్క ప్రేమ వృద్ధి చేయడం దగ్గర క్రీస్తు వలె మనం కూడా మాదిరై ఎదుటి వాళ్ళను క్షమించి వారి తప్పులను ఎత్తకుండా ఔదార్యతతో అందరితో కలిసిమెలిసి ఉండడంలో ప్రేమ కలిగి ముందుకెళ్ళాలి.